పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఇయాలే మిగ్రం ముంగటేసుకున్నాడు, అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఏమ్రా అరే అరే శంకర్గా నువ్వెంత నీ బతికెంతరా? ఇంకోసారి ఇసొంటి ఆరోపణలు చేసాం అనుకో పాత పాత చెప్తాడు కొడతా బాడుకావు ఏమనుకుంటాను మేము. ఈ సత్యనపల్లి సర్పంచ్ రాములు అంటే ఏమనుకుంటాను, వచ్చి ఊసిపోయినాడు అనుకుంటాను వారా? నా మీదనే అవినీతి ఆరోపణలు చేసే అంత మొగని వారా? పండబెట్టి తొక్కుతా చీరుతా ఏమ్రా? సింత దచ్చిన పులుపు సావదన్నట్టు మా ముసలోని బల్పు మాటలు విన్నారా ఎట్లున్నాయో? ఓ ముసలోడా, అన్న నిన్ను ఏమన్నాడని చెప్పుతోటి కొడతా అంటున్నావు చెప్పు. వీన్ని పాత చెప్పుతోడు కొట్టుడే కాదు, పలుగా జీరాలే, పండబెట్టి తొక్కాలే, లాగులల్లా తొండలు దొరికియాలే, వీని పేగులు తీసి మెడలు వేసుకోవాలి, కర్రు కాల్చి పిర్రల మీద వాతలు పెడతా అంటే వాయో వావో వాయో వావో అనుకుంటా ఉరకాలే కొడుక. మంచిగా మాట్లాడు, ఎక్కువ తక్కువ మాట్లాడకు. ఎక్కువ తక్కువ మాట్లాడుకుంటే ఏం చేస్తావురా నువ్వు? ఏం బీక్తావురా నువ్వు? తలకతికనా ముసలోడా, ఆగరాది ఏమో లావెగురుతున్నావు అన్న మీదకి. ఓ అన్న నువ్వు కూడా జనం దోపిక పట్టరాదే, ఇంతకు మీ ఇద్దరు నడుమ వచ్చిన పంచాలు ఏందో అది చెప్పుండ్రి ముందుగాల. అరే శానొద్దుల కానుంచి మన ఊళ్ళో తంబాలకు లైట్ చక్కగా వెలుగుతలేవు అని మొన్న ఉగాది పండుగ నాడు లైట్లు వేయించిన. అయితే ఆ లైట్లకు ఒక్కొక్క దానికి 500 రూపాయలు అయితే మన ఊరి సర్పంచ్ రాములు ఒక్కొక్క లైట్కు 3000 రూపాయల చొప్పున బిల్లులు తీసుకున్నారు అని వీడు వాటర్ సప్పులలో రాసుకుంటా ఊళ్ళో జనాలందరికీ పంపిస్తాడనంచను. అరే నా మీద అవినీతి ఆరోపణలు చేసినందుకు నువ్వు ఇవ్వనివిరా? ఇంకోసారి ఇసొంటి ముచ్చట్లు ఊళ్ళో రాసి పంపినావు అనుకో నా చెప్తోటే కాదు నా ముసల్దాని పాత పాత చెప్పులతో కొడతా ఏమనుకుంటున్నావేమో. ముసలోడా బాగా ఎక్కువైతా నీకు, నోరు అతుపులో పెట్టుకో, లేకుంటే మాత్రం ఘోరంగా ఉంటది. ఏం బిక్తావు నువ్వు? ఘోరంగా అంటే ఏం బిక్తావురా నువ్వు? ఏమరా సర్పంచ్ రాములు అంటే ఎవరనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావురా నువ్వు? ఏం చేస్తారా అయ్యే చెప్పులు దండగుచ్చి నీ మెడలేస్తా చూసుకో. ఒక ఉన్నతమైన పదవిలుండి జనాలు అడిగిన దానికి చెప్పే సమాధానం ఇదేనా ముసలడా? అడిగిన వాళ్ళందరినీ చెప్పుతోటి కొడతా అంటే ఎట్లా? ఊళ్ళో ఎంత మందిని కొడతావు చెప్పు? సర్పంచ్ అన్నప్పుడు సవాల్ వచ్చే వాటికి సమాధానం చెప్పాలి. చెప్పా ఏం బిక్తారు వీళ్ళు? అరే పోయినసారి మీ వాడు సర్పంచ్ గా గెలిచింది కదా, వాడిని అడిగింది అరగిత్తనే. ఈసారి ఏమో నన్ను బాగా నిలదీసి అడుగుతాను ఎవరా? చెప్పు ఏం చేస్తారా మీరు? ఏమో వాటర్ సప్పులలో బాగా రాతాలు ఎవరా? రాతలు రాసి ఏం చేస్తారా మీరు? ఏం చేస్తారు? ఇప్పుడు అధికారంలో ఉన్నది నువ్వే కదా ముసలాడా, వాటిని రూబడి చేసి ఆ సర్పంచ్ ఎవరో జైలుకు దోల రాదు. నిన్ను వాళ్ళు అంటున్నారని చెప్పుతోటి కొడతానని ఎట్లంటావు చెప్పు? నువ్వు ఓ ప్రజాప్రతినిధివి, గిట్లనేనా మాట్లాడేది? వీళ్ళ దగ్గర ఎసొంటి ఆధారాలు లేనప్పుడు నా మీద అవినీతి ఆరోపణలు ఎందుకు చేస్తారు? వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు అబద్ధం అయినప్పుడు అవి నిజం కాదని నిరూపించాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. కానీ ఇట్లా నోటికి ఎంతో అంత మాట్లాడితే ఎవరుకుంటారే? ఊకోకుంటే ఏం చేస్తారా మీరు? నా సంగతి ఏందో ఎరికేనా కొడుక? చీరి చింత గడతా మా ఊళ్ళను ఊసుకో అన్నను అనుకో, మిమ్మల్ని పిచ్చి కుక్కల్ని కదా కూర్చున్నట్టు ఉరుక్కుంటా ఉరికించుకుంటా కొడతారు. ఏం మజాకు చేస్తానా వారా? 5 ఏళ్ళు అధికారం నాదే, సర్పంచ్ ఇక్కడ రాములు. ముసలోడా నీ అధికారం 5 ఏళ్ళే అనేది యాది పెట్టుకో. 5 ఏళ్ళే అన్న ముచ్చట యాది పెట్టుకోకుంటే ఏం చేస్తావురా? ఏవో లావు మాట్లాడతాను మీ పంచాయతీని పాతర పెట్టం ముసలోడా. నువ్వు సర్పంచ్ వా వీధి రావుడివా? గట్ల మాట్లాడుతున్నావు, గట్ల కలబడుతున్నావేందే? అమ్మ కొడుక రే, రేపటి సంది నువ్వు ఊళ్ళో ఎట్లా తిరుగుతావో చూస్తా పో బిడ్డ. నా మీద కలబడి ఎట్లకు వచ్చిపోతాడు చూడు. అరే మొన్నటి ఎలక్ట్కెళ్ళని నేను మస్తు రూపాయలు ఖర్చు చేసుకున్నా, మళ్ళీ నాకు ఈ ఛాన్స్ తో రాదు. ఈ 5 ఏళ్ళని నేను సంపాదించుకోవాలని వద్దా? ఎవరు చూడు నా మీద పడేస్తాను. అది కాదే తాత, నిన్ను ఊరి జనాలు నమ్మి నీకు ఓటేసి సర్పంచ్ గా గెలిపితే వాళ్ళకు మేలు చేయకపోయినా పర్లేదు గాని ఇట్లా నిధులన్నీ మేత్తా అంటే ఎవరుకుంటారే? ఖచ్చితంగా నిలదీసి అడుగుతారు. అట్లా అడిగినప్పుడు నిదానంగా సమాధానం చెప్పాలే గాని ఇట్లా నోటికి ఎంతో ఎంత మాట్లాడితే ఎవరుకుంటారు చెప్పు? ఊకోకుంటే అడక తినవాను, నేనెందుకు ఊకుంటా? నేను అధికారంలో ఉన్న రోజు నా అవ్వ నడిపిస్తా. ఒక్క నిమిషం హలో పోయినావారా దుకాణం కాడికి పోయినా? ఆ సైడ్కి ఒక్క పారి పోని. నమస్తే సేటు, ఇప్పుడు మా ఊళ్ళో ఒక 5 బత్తాల బ్లీచింగ్ పౌడరు చల్లేది ఉన్నదే, ఒక 5 బత్తాలు, ఒక్కొక్క బత్త మీద ఒక్కొక్క 1000 రూపాయలు ఎక్కువ బిల్లు వేసి ఆ బిల్లును మావనికి మా పిల్లగానికి. అరే అందరు సర్పంచులు అడగరు కావచ్చు సేటు, కానీ ఈ రాములు సర్పంచ్ అడుగుతాడు, నాకైతే ఇయ్యరాదు. ఆ పిల్లగానికి ఫోన్ ఒక్క పారి. అరే బాబు నువ్వు ఆ పెట్రోల్ బంక్ కాడికి పోయి ఒక 100 రూపాయల పెట్రోల్ ఆ బయట పోసుకొని 500 రూపాయలు బిల్లు రసీదు తీసుకొని రా, వచ్చినాక నాకు ఇవ్వాలి. సరే నీకు ఫోన్ చేసి చెప్తే నేను పోతా, కానీ నువ్వు అయితే జల్లి రారా వారి. బుజ్జి నాకు ఊళ్ళో ఒక చిన్న పంచాయతీ ఉన్నది, అది తసిపే చేసేది ఉన్నది, నువ్వు ఇక నీ కడవ వార్తలు నువ్వు చదువుకో. మనం చూసిన రానోళ్ళ మా ముసలోని కథలు ఎట్లున్నాయో.
ప్రజల సొమ్మును మింగినే కాకుండా మీదికెంచి రుబాబ్ చూపిస్తున్నాడు. చేతిలో అధికారం ఉన్నదని ఎటు పడితే అటు మాట్లాడదామంటే నడిచే రోజులు పోయినాయి. మాటలంటే పడే స్థితిలా ఎవ్వరు లేరు ఇప్పుడు. కాబట్టి కొంచెం మాచి తూచి మాట్లాడితే అందరికీ మంచిది. అంతేగాని ఇట్లా హుషారు లెక్కలు చేస్తే గిట్లనే తన్నులు పడే కథ అవుతుంది. ఏమంటారు? అంతే కదా మరి.